హాయ్ అండి. ప్రేమంటారా 8వ భాగం వినండి. దుర్గా వంటగదిలో పని చేసుకుంటోంది. క్రిష్ వచ్చి అక్షు ఎప్పుడొస్తుందాంటీ అని అడిగాడు. నువ్వు ఫోన్ చేయకపోయావా అంది దుర్గా. లేదాంటీ, నా నెంబరు బ్లాక్లో పెట్టింది. నా మీద ఇంకా కోపం పోలేదు. కొంచెం టైం ఇచ్చి మాట్లాడదామని అన్నాడు. అంతేలే అంది. క్రిష్ వెళ్ళాక ఆ కవర్ ఎక్కడుంది అన్నాడు ప్రసాద్. నా దగ్గరే ఉంది అంది. అది ఇలా తీసుకురా అన్నాడు. క్రిష్కి ఇచ్చేస్తారా అంది ఆశ్చర్యంగా. నువ్వు తీసుకురా ముందు అన్నాడు. తెచ్చి ఇచ్చింది. దానిని తీసుకువెళ్ళి బీరువాలో తన బట్టల మధ్యలో పెట్టాడు. నేను ఇంకా ఇచ్చేస్తారేమో అనుకున్నాను అంది. ఎలా ఇమ్మంటావే? చిన్నప్పటి నుండి కలిసి పెరిగి ఒకరికి ఒకరు అన్నట్టున్నారు. కొద్ది రోజులు దూరంగా ఉంటే వాడి ఒపీనియన్ మారింది. రేపు లైఫ్ అంతా కలిసి ఉండాల్సిన వాడు నా కూతురుతో. నాకు నమ్మకం లేదు. నువ్వైతే ఇచ్చేస్తావని నా దగ్గర పెట్టుకున్నాను అన్నాడు. నేను అలానే ఆలోచించాను అంది దుర్గా. ఒకటి చెప్పమంటారా? నేను ఇంతకు ముందులా ప్రియాతో ఉండలేకపోతున్నాను. అది కూడా అంతే, నాతో ఫ్రీగా ఉండలేకపోతుంది. ఈ మార్పులు ఏంటో అంది దుర్గా. పోనీలే, మొదట్లోనే జరిగాయి. పెళ్ళయ్యాక అంటే 2 కుటుంబాలు విడిపోయేవి అన్నాడు. ఇప్పుడు కొద్ది రోజులు పోతే అందరం నార్మల్ అవుతాం అన్నాడు మళ్ళీ. మీకు అనిపిస్తోందా మనమంతా మామూలుగా అవుతామని? ఇదివరకులా ఉండగలమా అంది. ఉండాలి దుర్గా. వాళ్ళు పుట్టక ముందు నుండి మనం ఫ్రెండ్స్ అంటూ వచ్చాడు కుమార్. అవుననుకో, ఏదో చిన్న తెర అడ్డు ఉన్న ఫీలింగు అంది. ఇష్టపడుతున్నామన్నారు, మనం సంతోషించాం. ఇప్పుడు వాడు వద్దు అంటున్నాడు. దానికి అక్షు పక్కకు తప్పుకుంది. మనం వాళ్ళ అభిప్రాయాలను మన స్నేహంపై రుద్దొద్దు. ఎప్పట్లాగే ఉండేలా ప్రయత్నం చేద్దాం. మళ్ళీ అందరూ ఎప్పట్లాగా ఉండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మనసు పాడు చేసుకోవద్దు ఎవరు అన్నాడు కుమారు. చేయగలిగింది మాత్రం ఏముంది, ఎదురు చూడడం తప్ప అంది దుర్గా. అక్కడ అక్షు బయట గార్డెన్లో కూర్చొని ఉంది. చుట్టూ పూల మొక్కలతో ఆ ప్రదేశం చాలా ఆహ్లాదంగా ఉంది. బుక్కు పట్టుకొని కూర్చుంది, కానీ చదవడంపై శ్రద్ధ లేదు. చూస్తోంది. గాలికి తలలు ఊపుతున్న పువ్వులు, వాటి నుండి వచ్చే సుగంధం ఆస్వాదిస్తోంది. ఏం చేస్తున్నావురా అంటూ వచ్చింది నర్మద. ఎంత అందంగా తయారు చేసేవత్తయ్య ఈ ప్లేస్ని అంది. నీకు నచ్చిందా? నాకు కూడా. మనసు బాగోకపోతే ఇక్కడే కూర్చుంటాను. అన్ని బెంగలు పోతాయి ఇక్కడ నాకు. నేను నా ఫ్రెండ్ బర్త్డేకి సర్ప్రైజ్ కోసం బెంగళూరు వెళ్ళాలి అనుకుంటున్నాను. నువ్వు నాతో వస్తావా? నీకు ఇబ్బంది లేకపోతేనే అంది నర్మద. నేనెందుకు, ఇక్కడే ఉంటాలే అంది అక్షు. నువ్వున్నా ఇబ్బంది లేదు. అనంత అన్నీ చూసుకుంటుంది. నువ్వు వస్తే బాగుంటుంది అని నాకుంది. మరి నీ ఇష్టం. మా ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం. నీకు మంచి కాలక్షేపం అంది నర్మద. మీ మధ్యలో నేనెందుకు అంది మొహమాటంగా. అలా కాదురా, అందరూ వాళ్ళ పిల్లలు లేదా మనవలతో వస్తారు. నేను ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళేది అంది నర్మద. అలా అయితే నేను వస్తాను, కలిసి వెళ్దాం అంది. డాడీకి చెప్తాను అంది మళ్ళీ. నేను చెప్పాను, అది వస్తాను అంటే తీసుకువెళ్ళు అన్నాడు. నువ్వు కూడా చెయ్యి అంది. సరే అత్తయ్య అంది అక్షు. ప్రసాద్కి ఫోన్ చేసింది. నువ్వు మాట్లాడు అంటూ వెళ్ళిపోయింది లోపలికి నర్మద. ఎలా ఉన్నావురా అన్నాడు. బాగున్నాను, మీరు అంది. ఏం చెప్పమంటావు, నీ పెట్టు అదే బుజ్జి ఉంది కదా, దాంతో నా పాటలు చెప్పొద్దు అన్నాడు ప్రసాద్. దాని పేరు కోసం డాడీతో జరిగిన వాదనలు గుర్తొచ్చి నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? నాకు కుక్కలు నచ్చవు, కానీ నీకోసం దీన్ని భరిస్తున్నాను. ఇప్పుడు అలవాటు పడ్డాలే. దీని అల్లరి చూశాక నువ్వెంతో నయం అంటుంది మీ అమ్మ అన్నాడు. నవ్వుకున్నారిద్దరూ. చెప్పు, నువ్వేం చేస్తున్నావు అన్నాడు ప్రసాద్. పూల మొక్కల దగ్గర కూర్చున్నాను. ఎంత బాగుందో డాడీ ఈ ప్లేసు. మొన్న మీరు వచ్చేటప్పుడు పువ్వులు లేవు,
ఇప్పుడు రకరకాల పూలతో చాలా అందంగా ఉంది అంది. అవునా, పిక్స్ పెట్టు అన్నాడు. కాలేజ్కి అప్లై చేయాలి, చేసావా అన్నాడు మళ్ళీ. అదే ఆలోచిస్తున్నాను డాడీ. ఇండియాలోనే చదువుదాం అనుకుంటున్నాను అంది. గుడ్, గుడ్ డిసిషన్. ఎక్కడా అన్నాడు ప్రసాద్. ఇంకా ప్లేస్ అనుకోలేదు అంది. క్రిష్ వచ్చాడు. వాళ్ళిద్దరూ లండన్ యూనివర్సిటీకి అప్లై చేశారట. నీకు కూడా అక్కడే అప్లై చేశారట. మీ ఇద్దరికీ అలవాటేగా, ఒకరి సంతకాలు ఒకరు పెట్టడం. ముగ్గురికి అక్కడే వస్తుంది అని చెప్పాడు. అవునా అంది నిర్లిప్తంగా. సరే డాడీ, ఇంకా ఆ టాపిక్ వదిలేద్దాం. నేను అత్తయ్యతో పాటు బెంగళూరు వెళ్తున్నాను అంది. వెళ్ళు, నీకు కొంత చేంజ్ ఉంటుంది అన్నాడు. సరే డాడీ, అమ్మకు చెప్పు, వెళ్ళాక ఫోన్ చేస్తాను అంది. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చెయ్యి. నేనొకటి చెప్పనా, మనసులో ఉన్న ఆలోచనలకు చెక్ పెట్టు. అన్నీ నీ మంచిగా జరిగాయి అన్నాడు. ఓకే డాడీ, బాయ్ అని కాల్ కట్ చేసి అక్కడే కూర్చుంది. మనసులో తెలియని అలజడి, బెంగ. ఎంతసేపు కూర్చుందో తెలీదు. నర్మద వచ్చి పిలిచింది. చీకటి పడింది రా అంటూ. అప్పుడు చూసింది, వెలుతురు లేదు, చీకటిగా ఉంది. అత్తయ్య లాంతర్తో నిలబడి కనపడుతోంది. కరెంటు పోయిందా అంది అక్షు. అవును, ఇన్వర్టరు ఆన్ అవ్వట్లేదు, చూస్తోంది అనంత అంది నర్మద. వచ్చే భాగంలో మరికొంత భాగం విందురు కానీ. థ్యాంక్ యూ.